హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో నెంబర్ 1 అనే లెటర్తో, అదేనండి సంఖ్యతో, ఈ 1తో ఎన్ని డయాగ్రామ్స్ గీయచ్చు, అది కూడా ఒక 4 రకాల డయాగ్రామ్స్ ఎలా గీయచ్చు మన ఛానల్ అయిన వైవిఎస్ ఆర్ట్స్లో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 1 అనే సంఖ్యతో, అంటే 1 అనే సంఖ్యతో బొమ్మ ఎలా గీయొచ్చో చూద్దామండి. చూస్తున్నారండి, ఫస్ట్ 1 అనే నెంబర్ తీసుకున్నామండి. ఈ నెంబర్ తీసుకున్న తర్వాత దాన్ని స్ట్రైట్ లైన్ ఒకటి లాగుతున్నానండి. చూడండి, స్ట్రైట్ లైన్ అనేది బ్లాక్ మార్కర్తో లాగుతుంది అనమాట. మళ్ళీ సేమ్ అదే విధంగా అవతల వైపును కూడా సేమ్ లైన్ లాగి అనమాట. చూస్తున్నారా, అలా లాగిన తర్వాత ఎం ఆకారం టైప్లో వచ్చేలాగా ఒక సింబల్ని పెట్టానమాట. చూడండి, కింద ఒక బాక్సు, తర్వాత కింద ఒక ఎరేజర్ టైప్లో చేశానమాట. చూస్తున్నారా, అదేనండి మన పెన్సిల్, అంటే మన డ్రాయింగ్ వాళ్ళందరికీ బాగా పరిచయమైనటువంటి పెన్సిల్ ఎలా గీయాలో ఈరోజు తెలుసుకున్నమాట. చూస్తున్నారా, ఈ 1 అనే దాంతో ఎలా చేస్తాం, అయితే దీనికి ఏ కలర్స్ వేస్తే బాగుంటుంది అంటే మార్కర్తో ఇలా చేసిన తర్వాత కలర్స్ అంటే సింపుల్గా మెథడ్లో అనే విధంగా నీట్గా ఉండాలి. కాబట్టి పెన్సిల్ అనేటప్పుడు మనకి ఫస్ట్ కూడా నటరాజ్ పెన్సిల్ బాగా గుర్తుంటుందండి. అందుకని రెడ్ కలర్ వేస్తున్నానండి పెన్సిల్. అంటే ఈ రెడ్ కలర్ వేసిన తర్వాత కొద్ది హ్యాండ్తో రఫ్ చేస్తున్నాను అనమాట. అంటే ఆయిల్ ప్యాస్టల్స్తో జాగ్రత్తగా చేస్తానమాట. చూడండి, ఇక్కడ కూడా ఆరెంజ్ కలర్ వేసి జాగ్రత్తగా దాని ముందు ఉండే ఎరేజర్ కూడా చేస్తున్నాం. చూసారా, ఎరేజర్ ఎలా గీసాము. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్ మళ్ళీ 1 తీసుకున్నామండి. ఈ 1 తీసుకున్న తర్వాత ఈ 1 నుంచి ఏ డయాగ్రామ్ గీద్దామో చూద్దామండి. చూస్తున్నారా, ఇలా 1 తీసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ గీసానండి. మళ్ళీ సేమ్ అవతల వైపున ఒక లైన్ గీసానండి. ఇలా గీసిన తర్వాత ఒక సి ఆకారాల టైప్లో 2 పెట్టానమాట. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ పైన ఇంకొక సేమ్ లైన్ తీసుకుని సి కలిపానండి. చూస్తున్నారా, ఇలా సి కలిపిన వెంటనే మీకు ఒక ఐడియా రావాలి. అదేనండి గొడుగు, అంబ్రెలా అంటాం కదండి. ఈ గొడుగును సేమ్ 1 అనే లెటర్తో కూడా చేయొచ్చు అన్నమాట. చూస్తున్నారా, అది కూడా వర్షం అయిపోయిన తర్వాత ముడిచిపెట్టేటువంటి గొడుగు ఎలా ఉంటుంది. దీనికి అంబ్రెలాకి రకరకాల కలర్స్ అనేవి వేయచ్చు అన్నమాట. మనం వైలెట్ అని, లేకపోతే రెడ్ అని, ఎల్లో అని, ఇలా కొన్ని కలర్స్ని వేసి అందంగా తీర్చిదిద్దొచ్చు అన్నమాట. చూడండి, నేను వైలెట్ మెరూన్ కలర్ ఒకటి వేసి, తర్వాత ఏమో ఎల్లో వేసి, తర్వాత ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. అంటే ఇక్కడ కలర్స్ కాంబినేషన్తో అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ఈ అంబ్రెల్లా డయాగ్రామ్ మీద చేస్తానమాట. ఇలా చేసిన తర్వాత ఈ వేలుతోని, అంటే హ్యాండ్తో ఏం చేస్తున్నానంటే దాన్ని రఫ్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారా, ఎంత అందంగా కనిపిస్తుందో అంబ్రెల్లా. అలాగే మనం 3వ డయాగ్రామ్ చూస్తున్నారా, ఈ 2 డయాగ్రామ్స్తో పాటు ఇంకో 3వ డయాగ్రామ్ ఎలా గీయాలో చూద్దామండి. ఫస్ట్ 1 నెంబర్ తీసుకున్నామండి, అర్థమవుతుందండి. ఈ 1 నెంబర్ తీసుకున్న తర్వాత అటు ఇటు క్రాస్ లైన్స్ పెట్టానమాట. చూడండి, ఆ క్రాస్ని ఇంకా క్రాస్లో తీసుకొచ్చానమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా తీసుకొచ్చిన తర్వాత 2 లైన్స్ అటు, 2 లైన్స్ ఇటు లాగానమాట. ఇలా లాగే కానీ పైన ఒక బాక్స్ టైప్లో ఉండేటువంటి బాక్స్ని లాగుతానమాట, 2 ఎల్లల టైప్లో. చూడండి, ఒక సి ఆకార టైప్లో క్రాస్గా కనిపించే విధంగా పెట్టానమాట. 2 గీతలు పెట్టుకుని పైన పొగ వస్తున్నట్టు చూపిస్తుందన్నమాట. చూడండి, అంటే ఏంటి ఇలా కనిపిస్తుంది అనుకోవచ్చు. ఏమీ లేదండి, ఇది అంటే సముద్రంలో వెళ్ళేటువంటి షిప్లు ఎలా కనిపిస్తాయి, అవి ఎలా ఉంటాయి, అందంగా కనిపించేటువంటి ఎలా ఉంటాయి అనేది క్లారిటీగా చూపిస్తుందన్నమాట. అంటే పైన ఉండే నౌకాశ్రయాలు అంటారు కదండి, ఈ నౌకలు అనేవి ఎలా కనిపిస్తాయని, ఓడలు కానీ ఇవన్నీ కనిపించే విధానం ఎలా ఉంటుందని ఈ మార్కర్తో చేశానమాట. ఇప్పుడు బ్రౌన్ కలర్తో ఫస్ట్ కింద ఉండే షిప్ అంతా రుద్దుతున్నానండి. అంటే బ్రౌన్ షేప్లో కొద్ది రుద్దిన తర్వాత, అంటే ఎందుకంటే సముద్రంలో వెళ్ళేటువంటి ప్రతి షిప్ కొద్ది బ్రౌనిష్లో కనిపిస్తుందండి లైట్గా, ఎందుకంటే తుప్పు పడుతూ ఉంటుంది కదా. అనేటువంటి కలర్ చేసిన తర్వాత ఈ వైలెట్ కలర్తో జాగ్రత్తగా మళ్ళీ రఫ్ చేస్తున్నానండి. చూడండి కలరింగ్ ఎలా ఉందో. ఈ 2 కలర్స్ చేసిన తర్వాత పైనుండే కలర్స్ని కూడా ఆరెంజ్ కలర్తో కొద్ది చేస్తున్నానండి. అంటే బాక్స్ టైప్లో నీట్గా కనిపిస్తున్నాయి కదండి, ఈ ఆరెంజ్ టైప్లో చేస్తున్నమాట. ఇలా చేసిన తర్వాత కింద నది, అంటే స్కై బ్లూతో నీట్గా ప్రజెంట్ చేస్తున్నమాట. చూస్తున్నారా, ఇలా స్కై బ్లూతో నీట్గా ప్రజెంట్ చేస్తే కనుక మనకి వాడ్ అనేది ఎంత అందంగా ఉందో చూడండి. ఇది 3వ డయాగ్రామ్ అండి. ఇప్పుడు 4వ డయాగ్రామ్ 1 అనే అంకి తీసుకున్నామండి. అంటే నార్మల్గా గీసుకుని దానికి ఇంకొక 1 అడ్డంగా గీసుకున్నామండి. చూస్తున్నారా, ఇలా గీసుకున్న దానికి మళ్ళీ ఒక ఇంటూ టైప్లో పెడుతుంది అనమాట. చూస్తున్నారా,
అవి ఇంటూ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఎలాగైనా డిజైన్ చేయొచ్చండి. అందువల్ల దీంతో కూడా ఒక డయాగ్రామ్ గీయొచ్చు, ఒక డిజైన్ గీయొచ్చు అనే ఉద్దేశంతో ఇలా ఇంటూ పెట్టానండి. చూడండి ఇలా చేసిన తర్వాత ఈ లైన్స్ అనేవి క్రాస్ చేస్తాను అనమాట. చూడండి ప్రతి 2 లైన్స్ని క్రాస్ చేసి కలుపుతున్నాను అనమాట. ఇలా కలిపిన తర్వాత ప్రతి లైన్ని ఎలా కలుపుకుంటే కనుక ఒక రకమైనటువంటి స్క్వేర్ టైప్లో ఉండేటువంటి డిజైన్ వస్తుందన్నమాట. స్కేల్ టైప్లో స్కేల్ ఇచ్చి కొడితే కనుక నీట్గా ఎలా వస్తుందో అలాంటి దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి డిజైన్ వస్తుందన్నమాట. ఈ డిజైన్స్ అన్నిటిని కలిపి మనం ఈరోజు డయాగ్రామ్ చేస్తామన్నమాట. అంటే ఒక్కో కాలం నిడిచిపెట్టి ఒక్కో కలర్ ఇవి వేస్తుంది అనమాట. చూడండి ఎల్లో కలర్ని ఎలా వేస్తున్నాను. ఇప్పుడు అలా వేసిన తర్వాత రెడ్ కలర్తో మిగతా వైపున ఉన్నటువంటి కలర్స్ అన్నీ అప్లై చేస్తున్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా ఉండేటువంటి కలర్స్ని మనం ప్రతి వైపున నీట్గా అప్లై చేస్తే కనుక ఈ కలరింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా కలరింగ్ అనేది మనం చాలా కేర్ఫుల్గా చేయాలన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. అలా వైలెట్ కానీ ఎల్లో కానీ ఇవన్నీ మొత్తం కలర్స్ అనేవి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకే ఫార్ములాగా కనుక వెళ్తే కనుక డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ డయాగ్రామ్ అనేది అందంగా కనిపించాలి అంటే కనుక మనం ఎప్పుడు కలర్స్ని నీట్గా ప్రజెంట్ చేయాలి. ఈ కలర్స్ ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తాం కరెక్ట్గా అప్పుడు మన డయాగ్రామ్ అనేది హైలైట్ అవుతుందన్నమాట. చూసారా 4th డయాగ్రాము మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక ఈ డయాగ్రామ్ కూడా మీకు అందంగా నచ్చింది. అలాగే 1 అనే సంఖ్యతో అదేనండి 1 అనే నెంబర్తో 4 రకాల డయాగ్రామ్స్ నేర్చుకున్నామండి. ఈ 4 రకాల డయాగ్రామ్స్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి. ఈ డయాగ్రామ్స్ మనకి రియల్ లైఫ్లో ఎలాగైనా గీయొచ్చు. ఈ డయాగ్రామ్స్ కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే చిన్న కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే ఈ డయాగ్రామ్స్ నచ్చినవా నచ్చలేదా ఇంకా బాగా చేయాలా అనేది చిన్న కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇటువంటి వీడియోలు మరిన్ని వీడియోలు పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.